హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ధనుష ఫుడ్. ఈరోజు ధనుష ఫుడ్లో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఎలాంటి సాసెస్ అనేది యూస్ చేయకుండా ఎగ్ రైస్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ కోసమని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయ్యాక 3 పచ్చిమిర్చి ముక్కలు, ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది ఫ్రై అయ్యేంత వరకు. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చివాసన పోయేంత వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకొని కొద్దిగా ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసుకొని ఇలా మరోసారి కూడా కలుపుకోవాలి. ఉల్లిపాయలు అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక 2 టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మరోసారి ఇలా కలుపుకోవాలి. తర్వాత మీ రుచికి సరిపడా సాల్ట్ నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ దాకా వేసాను. రైస్కి కూడా వేసాను మొత్తం ఒకేసారి. ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో టమాటాలు అనేది మగ్గేంత వరకు, అవి మెత్తగా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఇలా మగ్గించుకున్నాక 2 ఎగ్స్ని ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉన్నట్టయితే మనకు ఆ ఎగ్స్ ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా అవుతుంది. ఇలా పీసెస్ లాగా అవ్వగానే వెంటనే మనం మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉన్నట్టయితే మళ్ళీ ఎగ్ అనేది మాడిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ దాకా కారం, 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ దాకా మిరియాల పొడి వేసుకొని మరోసారి ఇలా కలుపుకోవాలి. మసాలా అంతా ఎగ్కి పట్టేలాగా ఇలా మొత్తం కలుపుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ నేను 1 కప్పు రైస్ని ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాను. ఉడికించుకున్న రైస్ని వేసుకొని ఎగ్లోకి కలిసేలాగా మనం ఈ రైస్ అనేది బాగా ఇలా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా పూర్తిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోతుందండి. మనం ఎలాంటి సాసెస్ అనేది యూస్ చేయకుండా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసాం. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.